హాయ్ అండి అందరికి వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను మా రాయపాటి ఫ్యామిలీని అయితే మీకు అందరికి పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది రాయపాటి ఫ్యామిలీలో చాలా చోట్లకి వెళ్ళి సెటిల్ అయ్యారు. చాలా మంది కూడా తోకలపల్లిని అయితే మిస్ అవుతా ఉంటారు. వాళ్ళ కోసం వచ్చేసి ఈ వీడియో చేయాల్సి వస్తా ఉంది. కొంతమంది అడిగారు నన్ను తోకలపల్లిలో ఉండే మన ఫ్యామిలీని చూపించండి అని చెప్పి. చూడండి ఇక్కడ వచ్చేసి నాకు అందరూ కూడా అత్తలు అవుతారు, మళ్ళీ తోడుకోడళ్ళు అవుతారు. ఎందుకంటే నేను మేనమామ పెళ్లి చేసుకున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా నేను చూస్తా, ఇలా కష్టాలను చూస్తా, ఇలా సంతోషాలను చూస్తా పెరిగాను. చాలా విషయాలు అయితే వీళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా ఇంతవరకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ నెట్టుకుంటూ వచ్చారు. ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఎంత కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా పనులు చేసుకుంటా ఇంత గట్టిగా నిలబడడం అనేది మామూలు విషయం కాదు. పిల్లల్ని సాక్కుంటా, వ్యవసాయం చేసుకుంటా, ఎండ వచ్చినా గాలి వచ్చినా అన్నింటికి తట్టుకునేసి వీళ్ళు కష్టపడి చాలా మంది పిల్లలు అయితే సాకిండ్రు. వాళ్ళ కష్టాలను తెలుసుకున్నాం ఇప్పుడు అడిగేసి. అందరికంటే పెద్ద తోడికోడలు వచ్చేసి ఈమె. మాట్లాడుతా ఏం మాట్లాడాను? సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు. అందరికి శుభాకాంక్షలు. సంక్రాంతికి ఎట్లాంటి పిండి వంటలు అయితే చేసినావు నువ్వు ఇంట్లో? వడలు, కారాలు, లడ్లు, మిఠాయి. వ్యవసాయం కష్టమే చేసుకుంటావు ఎక్కువ. చాలా కష్టపడతా ఉంటారు వీళ్ళంతా కూడా. ఇట్లా మంది పిల్లోళ్ళు? నలుగురు పిల్లలు. ముగ్గురు కూతుళ్ళు, కొడుకు. కోడలు వచ్చింది, మనమరాళ్ళు అయ్యిండ్రు, మనమరాళ్ళకి మళ్ళీ పెళ్లిళ్ళు కూడా అయినాయి. చూడండి అమ్మాయి ఎక్కువగా ఉందో. బాగుంది. మనిషి చూసేదానికి అప్పట్లో అయితే ఇంకా బాగుండేది. ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది కాబట్టి ఇట్లుంది. కష్టం అయితే చాలా చేస్తది. ఇప్పుడైతే మా బుజ్జతను అడిగి తెలుసుకుందాం. వీళ్ళిద్దరు వచ్చేసి అక్క చెల్లెళ్ళు, మళ్ళీ తోడుకోడలు కూడా అయ్యారు ఇక్కడ. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లాంటి పిండి వంటలు చేసినావు నువ్వు ఇంట్లో? వడలు, కారాలు అన్ని చేసుకున్నాము. పండగ బాగా చేసుకున్నాము. రాత్రి కోలాటం జరిగింది ఊర్లో. నేను అయితే షూట్ చేయలేదు. మేము పని చేసుకుంటే బతకాలా, లేకుంటే లేదు. కష్టం చెయ్యాలా. ఇంకా ఏం చేసినావు ఈ రోజు? బాగా అయితే బాగా చేసుకున్నావా లేదా? బాగా చేసినాం. చికెను, వడలు, పూరీలు అన్ని చేసుకున్నాం. తర్వాత తోడి కోడలతో మాట్లాడదాం మనము. ఇది బుజ్జత్త చెప్పిన విషయాలు అయితే. ఇంకొక తోడుకోడలు వచ్చేసి మా తొలిచెత్త. హాయ్ ఫ్రెండ్స్, శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. మేము కష్టం చేసుకుని బతకాలి. హాయ్. ఇంకా అంతకంటే ఏం చెప్పలేకపోతుంది. చెప్పు, ఏం పిండి వంటలు చేసినావో సంక్రాంతి పండగకి? వడలు, కారాలు అన్ని. తనకు వచ్చేసి ఇద్దరు పిల్లలు ఉండరు. ఒక పాప, ఒక బాబు. పాపకైతే పెళ్లి అయిపోయింది. మళ్ళీ తనకు కూడా ఒక కొడుకు. అయినా కూడా చూడండి బాగుండ్రు కదా అందరంతా. మళ్ళీ తోడుకోవడం. తనైతే హాయ్ చెప్తుంది చూడండి. అందరికి హాయ్. సంక్రాంతి శుభాకాంక్షలు. పిండి వంటలు చేసినా చెప్పు. ఒక కొడుకు అల్లరి. వీళ్ళైతే చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మధ్యలో మా పిల్లలంతా కూడా డిస్టర్బ్ చేస్తారు. చూడండి ఎట్లా డిస్టర్బ్ చేస్తా ఉండరు. వీళ్ళంతా కూడా వీడియోలో డిస్టర్బ్ చేస్తా ఉండరు. వాళ్ళని కామెంట్ చేసి పెడతా ఉండరు. హలో, హాయ్ ఫ్రెండ్స్. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మేమంతా ఇక్కడ ఇదంతా మా ఫ్యామిలీ. మేమంతా రాయపాటి వాళ్ళం. మేమందరి అంతా తోడుకోవడం. మేమంతా ఎప్పుడు అంటే ఏం కొట్లాడుకోము, ఏం అనుకోము కూడా. మరి బాగా అందరికి బాగా ఉంటాము. మేము ఎక్కడికి అంటే చాలా దగ్గర కానీ ఎక్కడైనా కూడా మేమేమి అట్లా ఇట్లా ఏం అనుకునే వాళ్ళం కాదు, కొట్లాడుకునే వాళ్ళం కాదు. అందరికి హాయ్. సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఎలా ఉండమో మీరు కూడా అలానే ఉండండి. నాకు రాజే మాట్లాడను. హాయ్, సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీదేవి. ఈ అక్కకుండే ప్లస్ ఏంటంటే అమ్మగారు, అత్తగారు, అవ్వగారు అన్ని కూడా ఒకటే.
చేసినావు కార్యాలు చేసినా శనిక్కాయ ముద్దలు చేసిన. నీ కారాలు చేసినావు, శనక్కాయ ముద్దలు చేసినావు. ఏ అంటే ఇష్టం ఎక్కువ? నాకు కార్యాలు అంటే ఇష్టం. కారాలు కానీ ఏ ఫాస్ట్ చేస్తావు? కారాలు ఎక్కువ ఫాస్ట్ చేస్తావా లేదంటే శనక్కాయ ముద్దలు ఎక్కువ ఫాస్ట్ అయితే? శనిక్కాయ ముద్దలు ఫాస్ట్ అయితే పావు పట్టద్దా, ఇప్పిస్తుందా? ఏది కష్టంగా అనిపించదు చెప్పు? రెండు కష్టమే. కొడుకు కోడలు వచ్చింది చూడండి, పక్కన వచ్చేసి అందరు కూడా చాలా నవ్విస్తా ఉండరు కాబట్టి నవ్వును కంట్రోల్ చేసుకుని అయితే అక్క చెప్తా ఉంది. ఇంకా ఏముంది, వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇంకా బర్రెలు ఉన్నాయా లేవా? రోజుకి ఎన్ని లీటర్ల పాలు పిండుతావు? లేదు, 1 లీటరే. 1 లీటర్ లో పాల కేంద్రానికి పోస్తావా? లేదు అంటే ఇంట్లోనే పాలు పోసుకుంటాం. ఇక్కడైతే మా పెళ్ళం ఉంది, మాట్లాడుతా చూడండి. నేను అడిగి కొన్ని విషయాలు అయితే చేద్దాము. సరే, ఏం పిండి వంటలు చేసినావు చెప్పు? పిండి వంటలు ఏం చేసినావు? వడలు చేసుకున్నాము. వడలు ఎన్ని పిండి అంట అంటే వడలు ఒక్కటి చేసినావు. ఈ రోజు మటనా చికెనా? కనుమ పండగ కదా. చికెన్, పూరీలు, వాళ్ళతో దోడ, మసాలా అన్నము, అన్నము అన్ని చేసినావు. నీకు మటన్ అంటే ఇష్టమా, చికెన్ అంటే ఇష్టమా? ఎక్కువ మటన్ అంటే ఇష్టమమ్మా. మటన్ అంటే ఇష్టం. అందరు వచ్చిండ్రా పిల్లలంతా ఇంటికి? ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు? హ్యాపీగా ఉందా అందరు వచ్చినందువల్ల? హ్యాపీగా. నీకు నలుగురు పిల్లలలో ఎవరంటే ఇష్టం ఎక్కువ? అందరంటే ఇష్టం. ఎక్కువ ఇష్టం అంటే పిల్లలందరూ కూడా ఇష్టమే నాకు. ఒక్కరేం తేడా లేదు. ఎవరు ఏ తల్లి కూడా అట్లా చెప్పుకోలేదు. నిజంగా ఆ పిల్లలందరూ కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళలాగానే చూస్తా ఉంటారు. కానీ అప్పుడప్పుడు పిల్లలు అయితే ఫీల్ అవుతా ఉంటారు, వాళ్ళని ఎక్కువ చూస్తారు, వీళ్ళని తక్కువ చూస్తారు, నన్ను తక్కువ చూస్తావు అనేది కామన్ గా గొడవలు అయితే ఇంట్లో జరుగుతూ ఉంటాయి. నేనైతే చాలా సార్లు నేను విన్నాను, అందుకని చెప్పి నేను జస్ట్ క్వశ్చన్ జోక్ గా అడిగాను అంతే. నవ్వుతా ఉంది. ఏం తిన్నావు ఇప్పుడు? మటన్ తినేసి వచ్చినవా ఇడికి? మటన్ తిన్నమ్మా. మటన్, అన్నము, అందరం కూడా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసినాం సంక్రాంతిని. ఇదే ఫస్ట్ టైం నేను వచ్చేసి తోకలపల్లిలో వచ్చేసి ఇట్లా వీడియో తీసి చేసుకోవడం అనేది. నేను చాలా తక్కువ ఉండేదాన్ని. అయితే యాడ్ అవుతా ఉండరు తోకలపల్లిలో వచ్చేసి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు. చూడండి, అందరి చేత మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పించాను. తోకలపల్లి అంటే ఇట్లుంటది. అందరూ కూడా హ్యాపీగా పనులు చేసుకుంటా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పనుల మీద వాళ్ళు దృష్టి పెట్టేసి హార్డ్ వర్క్ చేసి సంపాదన అయితే చేసుకుంటా ఉంటారు బాగానే. ఇది అన్నమాట. ఇలా అయితే సంక్రాంతి రోజు మా ఊర్లో అయితే స్పెండ్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు